తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి జోకర్గా మిగిలారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్లో డిపాజిట్ కూడా రాదని డ్రామాకు తెరతీశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టె దొరకలేదంటూ చెప్పారని గుర్తు చేశారు. హరీష్ రావు సవాళ్ల డ్రామాలను ప్రజలు తిప్పికొడతారంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అయితే సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి ఆగస్టు 15వ తేదీన అయితే రుణమాఫీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క సవాల్ను స్వీకరించినటువంటి హరీష్ రావు ఈరోజు గన్ పార్క్ వద్దకు 2 పేజీల లేఖను తీసుకువెళ్లడాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, ఈరోజు 2 పేజీల నివేదికను గన్ పార్క్ వద్ద తీసుకురావడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక జోకర్గా మారైపోయిన హరీష్ రావును చూస్తే జాలేస్తున్నది. ఆ రోజు ఇట్లా మోసం చేసి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని మోసం చేసిండో మళ్ళా హరీష్ రావు డ్రామారావుగా ఒక జోకర్గా ఆయన చూస్తే జాలేస్తున్నది. నిజంగా ఒక 7 సార్లు శాసనసభ్యుగా ఉన్న వ్యక్తి ప్రొఫామా అంటే ఇది ఈ విధంగా ఉండాలి. దీంట్లో ఒక సెంటెన్స్ కానీ మొత్తం ఉన్నది 1.5 సెంటెన్స్ కూడా లేదు. ఎక్కడ పులి స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలి, అట్లా ఉంటేనే యాక్సెప్ట్ అవుతుంది. ఇది స్పీకర్కి పంపిస్తున్నా, నా రాజీనామా ఆగస్టు 15 వాళ్ళు చేస్తే ఆమోదించండి అని చెప్పి ఇట్లా పంపాలి. కానీ ఈ అగ్గిపెట్టెరావు ఏం చేసిండు? అగ్గిపెట్టెరావు 2 పేజీల లేఖ రాసి మరొకసారి జోకర్ అయిపోయాడు. అందుకని అతను చూస్తే జాలేస్తున్నది. కానీ ఈరోజు మళ్ళా ఎన్నికల ముందు కనీసం 1-2 సీట్లలో డిపాజిట్ తెచ్చుకుంటానికి, గెలవడానికి కాదు, డిపాజిట్ తెచ్చుకుంటానికి హరీష్ రావు కనీసం మెదక్ స్థానం అన్న డిపాజిట్ తెప్పించుకోవాలన్నా, గెలిపించుకోవాలన్నా, ఎట్లన్నా ఈ ఒక్క సీట్ రాకపోతే ఈ పార్టీ ఎట్లా ఉండనట్టుంది. ఒకటి గెలిచినా అందరూ ఇప్పటికే సగం వెళ్ళిపోయింది. సర్పంచ్కి వెళ్ళి గ్రామ స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు. నేను వరంగల్ మేయర్ వచ్చిండు, మీ ఓన్ అడగలే, వస్తున్నట్టు చెప్పలే. గాంధీభవన్కి వచ్చింది, నాకు కండు వేయరంటే కప్పి చేసినాం. అట్లా వేల మంది పెద్ద పెద్ద నాయకులు, మంచి నాయకులు, సరే 1000 ఓట్లున్న 500 ఓట్ల అందరు నాయకులు వచ్చి జాయిన్ అవుతాం. ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదని మనకు తెలుసు. కాబట్టి అందుకని ఈ డ్రామారావు ఏం చేసినాడు? అగ్గిపెట్టెరావు జోకర్ అయిపోయిండు. ఈ డ్రామారావు ఒక జోకర్ అయిపోయాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఆగస్ట్ 15 వరకు మాది చేసే మాట ఖచ్చితంగా వాళ్ళ కోసం కాదు, రైతుల కోసం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత ఉంది. పోయినసారి ఆయన ₹1,00,000 చేస్తున్నాడు. 6 ఇన్స్టాల్మెంట్ 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే అది బ్యాంక్ కూడా వడ్డీ కింద పట్టుకున్నాడు. కానీ ఏకకాలంలో చేయబోతున్నాం. వాళ్ళు అడిగినా దొంగ డ్రామాలు ఆడినా, దొంగ రాజీనామా లేఖలు ఇచ్చిన అయినా చెప్తున్నా, ఈ డ్రామారావు ఫస్ట్ పోయి నీ యజమాని ఉన్నాడు కదా కేసీఆర్, పోయి ఒక మాట చెప్పి ఈ డ్రామాలు ఎందుకు, దొంగ లెటర్లు ఎందుకు, మా ఎమ్మెల్యేతోని ఆగస్టు 15కు రుణమాఫీ అయితే రాజీనామా చేయించాను ఒక్క మాట ఆయనతో స్టేట్మెంట్ ఇప్పి. నీదేముంది? ఆయన బాట హరీష్ రావు ఏంది? ఆయన ఏమన్నా నడుస్తుందా? నడిస్తే గిడితే అంత కొడుకు నడుస్తుంది, బిడ్డ నడుస్తుంది, సంతోషం నడుస్తుంది. ఈయన ఎప్పుడో పక్కకు పెట్టిండ్రు, ఏదో ఆయనే లీడర్ అనుకుంటుండే, కానీ ఈయన ఎప్పుడు దగ్గర రాని హరీష్ రావు. రైట్. అట్లాగే చూస్తే కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసుకుంటూ రాష్ట్ర ప్రజలు తిరిగి బీఆర్ఎస్ అధినేతగా తననే ముఖ్యమంత్రిగా కోరుకుంటా ఉన్నారు, తానే ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు. దీని కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఏంటంటే మానసికంగా ఇబ్బందులు ఉన్నవి, బిడ్డ జైల్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడుతుంటారు, వాళ్ళకు కొంచెం మన సింపతి చూపించాలి. మొత్తం రోజుకో ఎమ్మెల్యేలు మేయర్లు అంతా పార్టీ పోయి నువ్వు మొత్తం పోయినసారి 8 నుంచి 12 వస్తే మన ఏదో ఇంటర్వ్యూ చెప్తుంది టీవీలో. ఆ టీవీ పేరు నేను చెప్పా. 4 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎవడన్నా పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటే 4 గంటలు ఇంటర్వ్యూ ఇస్తాడా? పార్టీ ఏం లేదు, డివైడ్ పోతే ఇంటర్వ్యూ ఇచ్చిండు. 8 నుంచి 12 అంటుండు. నేను అడుగుతున్న కేసీఆర్, పోయినసారి 88 సీట్లు వచ్చి ముఖ్యమంత్రి అయిన 3 నెలలకు పార్లమెంట్ వస్తే 9 సీట్లు వచ్చినాయి. మొత్తం నీ పార్టీ ఓడిపోయింది, నీ బిడ్డ జైల్లో ఉంది, నీ పని చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. దొంగ రాజీనామాలతో నీ హరీష్ రావు డ్రామాలు ఒకటి, క్యాడర్ అంతా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు, 1-2 పోయి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఒక సీటు గెలిచే పరిస్థితి లేదని సర్వే సంస్థలే నేషనల్ ఒక పెద్ద సంస్థ చెప్పింది. 1 ఆర్ నన్ అని టీఆర్ఎస్కు, బీజేపీకి 2-3, కాంగ్రెస్కి 12-13 అని. అందరికీ తెలుసు ఒక సీటు కూడా రాదని. మళ్ళీ ఎట్లా అధికారం వస్తుంది? రైతులను మరొక మారు తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా అయితే హరీష్ రావు ఈరోజు
మనకి ఆ రాజీనామా ఒక అంశానికి తెరదీశారని చెప్తా ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అగ్గిపెట్ట దొరకలేదంటూ తాను అక్కడ చేసినటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. చాలామంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కూడా హరీష్ రావు కారణమయ్యారు. కోవలో ఇప్పుడు రైతులను మోసం చేసేందుకు హరీష్ రావు 2 పేజీల నివేదికతో రాజీనామా డ్రామాకు తెరదీశారని అయితే రాష్ట్ర మంత్రి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు కానీ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు మించి విజయాన్ని అందించబోతా ఉన్నారని మనతో అయితే వెంకటరెడ్డి అంటా ఉన్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.